అసలు రాహు కానీ కేతువు కానీ ఉంటే నరఘోష నరపీడ దృష్టి దోషం ఎక్కువగా ఉంటాయి, శత్రు బాధలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే నాగదోషం, సర్పదోషం, పాముల దోషం, రాహుకేతువుల దోషం అంటారు. ఈ పాముల దోషం అనేది పూర్తిగా పోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో మొట్టమొదటి పరిహారం ఏంటంటే 7 మంగళవారాలు పుట్టకి ప్రదక్షిణలు చేయాలి. ఎక్కడైనా మీకు దగ్గరలో పుట్ట ఉంటే కనుక 7 మంగళవారాలు పుట్ట దగ్గరకు వెళ్ళి ప్రతి మంగళవారం పుట్ట చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి. అప్పుడు ఈ పాముల దోషం అనేది తగ్గిపోతుంది. అలాగే ఆదివారం రోజు రాహుకాలం ఉన్న సమయంలో సుబ్రహ్మణ్య ఆలయంలో నిమ్మకాయల దీపం పెట్టండి. మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉన్న, దుర్గాదేవి టెంపుల్ ఉన్న, ఆదివారం రాహుకాలంలో ఆ టెంపుల్కి వెళ్ళండి, నిమ్మకాయల దీపాలు పెట్టండి. ఈ పాముల దోష తీవ్రత అనేది తగ్గిపోతుంది. అలాగే పాముల దోషం ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రం మోపిదేవి క్షేత్రం అని ఉంటుంది, కృష్ణా జిల్లాలో